నమస్కారం సార్. చూస్తే 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్ర పరిపాలన కూడా ఎలా అనిపిస్తున్నాయి? 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వాలు, గత 5 ఏళ్లు చూస్తున్నారు. అప్పుడు ఏమో సంక్షేమ పథకాలు అయితే ఇప్పుడు అభివృద్ధితో కూడిన సంక్షేమ పథకాలు. నిజంగా సామాన్యుడికి పనులు దొరుకుతున్నాయా? పర్లేదా? కొంచెం అభివృద్ధి వైపు ఏమన్నా మనకి అడుగులు పడినట్టు కనిపిస్తున్నాయా, లేకపోతే ఓన్లీ వినిపిస్తున్నాయా? ముందుగా రిపబ్లిక్ డేకి శుభాకాంక్షలు అండి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంకి అయితే బెటర్గానే ఉందండి. ఇంకా సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అమలు చేస్తున్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చినా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కూడా ఆయన పరిపాలన ఉన్నది. ప్రజెంట్ బాగానే ఉందండి. చూసుకుంటే కనుక ఏదైతే తిరుమల రెడ్డి వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. జంతు అవశేషాలతో కల్తీ జరగలేదని తేలిపోయినప్పటికీ కూడా ఏదో పామాయిల్తో కొన్ని ఇంగ్రీడియంట్స్ మరియు కెమికల్స్ కలిపి చేశారని తేలింది. మరోసారి సుప్రీంకోర్టు లోతైన విచారణ చేయమంటుంది. ఎలా అనిపించింది? పర్లేదా? పవిత్రత కాపాడినట్టేనా? పవిత్రత కాపాడినట్టేనండి. గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యంతో ఇవన్నీ కూడా లోపాలు బయటపడ్డాయి. వాటిని సమీక్షించే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారు అంటే పదే పదే మాజీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ చిన్న విషయం జరిగినా కానీ పవన్ కళ్యాణ్ మెయిన్ అంటున్నారు. కొంచెం ఏదైనా పరిపాలన అంశాల మీద దృష్టి చేసి మాజీ నాయకులు తప్పులుంటే చెప్పండి తప్ప వ్యక్తిగత టార్గెట్లు వద్దంటున్నారు. ఏమంటారు? ఆయన పైన ఏదైనా కుట్ర జరుగుతుంది? అంతకుముందు కూడా ఆయన అంతకుముందు గెలవనప్పుడు కూడా ఆయన మీద అభియోగాలు అనేది వేశారు సార్. అది కరెక్ట్ కాదు. అది ఆయన స్వచ్ఛమైన పాలన అందిస్తారనే ఉద్దేశంతోనే వచ్చిన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇంకో సంవత్సరంన్నరలో మళ్ళీ పాదయాత్ర అంటున్నారు సార్. ఎలా ఉంటుంది? మరొకసారి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మేము మళ్ళీ పాదయాత్రగా సంవత్సరంన్నర పాటు ప్రజల్లో ఉంటాను, ఓడిపోయిన చోట గెలవాలని ఆయన అంటున్నారు. ఒక పక్క అమరావతి అభివృద్ధితో వీళ్ళు ముందంజలో ఉన్నారు. దావోస్ పర్యటనలు కూడా జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? రాష్ట్రం అభివృద్ధికి కొంత సమయం అడుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇవ్వగలిగే ఓపిక ప్రజలకు ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే గతంలో చూశారు. గతంలో గవర్నమెంట్ వస్తే ఎలా ఇబ్బంది పడ్డారు అనేది అందరూ కూడా గమనించారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి కనీసం 10-15 ఏళ్ళు అవకాశం ఇస్తేనే కానీ మన రాజధానికి అభివృద్ధి అనేది జరగదు సార్. ఖచ్చితంగా ఆ టైం ఇవ్వాల్సిందే. 77వ గణతంత్ర దినోత్సవం మనగా రిపబ్లిక్ గా ఒక రాజ్యాంగం ఏర్పరచుకున్న రోజు. మరి ఇలాగే చూసుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఎలా అనిపిస్తున్నాయి? ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఈ ప్రభుత్వం అయితే గతంలో సంక్షేమమే మా అభివృద్ధి, ఆ ప్రభుత్వం ఎలా ఉంది? మొత్తం మీద ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది అనుకుంటాము. ఇంకా కొంచెం చేయాల్సినట్టు చాలా ఉన్నాయి. దాని గురించి జాగ్రత్త పడి ముఖ్యమంత్రి గారు అయినా కొంచెం జాగ్రత్తగా ప్రజలను కనుక్కొని చేసుకుంటే బాగుంటది. విదేశీ పర్యటనలు కూడా వెళ్తున్నారు. పదే పదే కంపెనీలు అంటున్నారు. వాస్తవానికి భూములన్నీ కూడా మరి ₹1 ₹10 అనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇస్తే మంచిదే, రేపు మనకే భవిష్యత్తు ఉంటుంది అంటున్నారు. వీళ్ళు ఎలా ఉంది? అంటే మనకేం ఉండదు, అన్ని రాజకీయ నాయకులకే ఉంటాయి, మనకేం ఉండదు. ఏమైనా తగ్గించి ఏమైనా వస్తువులు, తినే వస్తువులు కానీ మెడిసిన్లు కానీ తగ్గించి ఇస్తే మంచిది. అలా కూడా బడ్జెట్ రాబోతుంది సార్. మరి ఎలా ఉంటుంది అంటారు? బడ్జెట్ మనకేం తెలుస్తుందండి? వాళ్ళు చెవులు వచ్చి వాళ్ళు చెప్తాను వింటాను, అదేనా? మనకేమీ తెలియదు సార్. అయితే మరొక విషయం, తిరుపతి లడ్డూలో కల్తీ అవ్వలేదని నిన్న సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. అయితే ఏమంటున్నారంటే సార్, వచ్చింది అంతా కల్తీ అంటారు. కల్తీ అయిన విధానంలో ఏమంటున్నారంటే జంతువులు కొవ్వు అవశేషాలు కలవలేదు కానీ పామాయిల్ మరి కొన్ని కెమికల్స్ తో. పామాయిల్ అయినా తప్పే కదా. పామాయిల్ జంతువులు లేకుండా పామాయిల్ వచ్చింది ఫ్రాడే కదా. మరి ఇంకా సుప్రీంకోర్టు అనవసరం. సుప్రీంకోర్టు ఏమంటుందంటే మరొకసారి సుదీర్ఘ విచారణ చేయమంటుంది సిట్ అధికారులు. ఎలా అనిపిస్తుంది? కొంచెం పర్లేదా? చేయాలి, మరి చేస్తే పర్వాలేదు, లేకుంటే ఎందుకు వేస్ట్ కదా. ఎలా ఉండిపోతుంది సార్? మరి రాజకీయ నాయకులు తమ స్వయం లాభం కోసం ఇలాంటి విషయాలు ఎందుకు దాపెడతారంటారు? దాపెడతారంటే వాళ్ళకే తెలియదు, మనకేం తెలుస్తుంది? మన పబ్లిక్ వాళ్ళు చెప్పింది తింటా ఉండాల్సిందే, చూస్తా ఉండాలి తప్ప వాళ్ళే తెలుసుకోవాలా. ఒక విషయం సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే పదే అంటున్నారు రాష్ట్రంలో ఏ చిన్న విషయం జరిగినా కారణం ఈయనే అన్నట్టుగా మాజీ నాయకులు అంటున్నారు. ఆ విషయం పక్కన పెట్టి పరిపాలన అంశాల మీద ఫోకస్ చేద్దాం. పరిపాలన అంశాల మీద ఫోకస్ చేయడం మంచిదే కానీ జాగ్రత్తగా చేస్తే మంచిది. అల్టిమేట్ గా ఇటు అమరావతి, ఇటు విశాఖపట్నం అభివృద్ధి అయితే ఎలా ఉండబోతుంది? ఉంటది, అన్ని డెవలప్ అయితే బాగానే ఉంటది. అప్పులు తెస్తాను చేస్తాను, దాన్ని డెవలప్ చేస్తే బాగానే ఉంటది, లేదంటే అదో గతిగా ఉంటది. ఆఖరి ప్రశ్న సార్, 2029కి మంచి పోటీ ఉంటుందా? యంగ్ లీడర్స్ ఎవరన్నా వస్తారా? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం బరిలో ఉండొచ్చా? ఎందుకంటే చంద్రబాబు గారు సీనియర్ కదా. అవలేవులే చెప్పలేము, అది వాళ్ళ మనోభావం, మనం చెప్పలేము. మనకేం తెలుసు? రాజకీయము
అదే చెప్తే వాళ్ళు చెప్పింది మనం వింటా అన్నాం, అంతకుమించి ఏం లేదు. మాజీ ముఖ్యమంత్రి గారు మరోసారి పాదయాత్ర సంవత్సరంన్నర ముఖ్యంగానే వస్తామంటారు. 3 సంవత్సరాలు అంటాను, మొన్న విన్నాలే వార్తల్లో, అది ఆయనకే తెలియాలా ఏమొస్తాడో, అసలు ఆ పార్టీ ఉంటుందో లేదో మనకు తెలియదు. మరి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? రాష్ట్ర అభివృద్ధి కూడా పర్లేదంటారా? కొంచెం ఇంకా నిదానంగా ఉందంటారా? రాష్ట్ర అభివృద్ధి అంటే ఉన్న నాయకులకి తెలియాలి అది ఏం జరుగుతుంది అనేది. మనకంటే ముందు నాయకులకే తెలియాలి అది. 77 సంవత్సరాలు 6 పథకాలతో పాటు అభివృద్ధి అంటున్నారు, పర్లేదు అనిపిస్తుంది. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినా కూడా పేదవాడికి అనేది పూర్తిగా లేదు. ఇప్పుడు వైద్యం విద్య అంత దూరం అవుతుంది. దాని గురించి నాయకులు ఆలోచిస్తే బాగుంటుంది. అమరావతి గురించి ఏమన్నా ఒక మాటలో చెప్పాలంటే టైం పడుతుంది కదా, ఎలా ఉంటుంది? ప్రజల ఒపీనియన్స్ ఎలా ఉంటుంది? ప్రజల ఒపీనియన్ తెలియాలంటే అభివృద్ధి అనేది ముందు నాయకులు తెలిస్తే అభివృద్ధి మనకు ఆటోమేటిక్గా అందరికి జనాలకు తెలుసు, జరుగుతుంది అని తెలుసు, నాయకులకి తెలియట్లేదు. అదే పద్ధతి లడ్డూ అంశాలు ఇవే కానీ నిజమైన పనులు ఉపయోగపడే చేయట్లేదు అనేది ప్రజల వాదన. ఎంతసేపు లడ్డూల విషయాలు కల్తీ జరిగిందని జరగలేదని నిన్న మొన్న కూడా అదే అనేవాడి. నిజంగా జనాలకు పనులు ఉన్నాయా? నిజంగా వాళ్ళు చేసుకోగలుగుతున్నారా? ఏమైనా ఉపాధిలు కల్పిస్తున్నారా అనే దానిపైన ఫోకస్ చేయమంటున్నారు కదా చాలా మంది. ఎప్పటికీ 77 సంవత్సరాలు పూర్తి అయినా కూడా నాయకులందరూ సమాజం కోసం ప్రజల కోసం పాటుపడితే బాగుంటుంది. సమస్య ఉపయోగం లేని సమస్య. లడ్డీలో కల్తీ జరిగిందా అంటే ఎవరి ఉపయోగం? అది కల్తీ చేసే వాళ్ళకి తెలుస్తుంది కల్తీ జరుగుతుందో లేదా అనేది. ఇప్పుడు నాయకులు ఉంటే కనిపెట్టాలి కదా, అది అది సమాజానికి ఉపయోగం లేని విషయాలన్నీ ఎక్కువ బయటకు పెట్టి అది స్ప్రెడ్ అవుతుంది, కానీ మనం ఏం చేస్తామని తెలియట్లేదు ఎవరికి. ఇప్పుడేమో ఒక 10-15 ఏళ్ళు చూడమని ప్రజలను అడుగుతున్నారు ప్రభుత్వాలు. గతంలో సంక్షేమం మాదే బాగుందని వాళ్ళు. అసలు నిజంగా ఎలా ఉంది సార్? పనులు దొరుకుతున్నాయా? నిజంగా రోజువారీ బతుకు జీవనం ఎలా ఉంది ప్రజెంట్? ఈ రోజున సామాన్యుడికి చాలా ఇబ్బంది ఉంది. ఆరోగ్యశ్రీ అంటే పూర్తిగా లేదు, 108, 104 లేదు. రేషన్ అనేది ప్రతి వాడు ఇప్పుడు నెలకు 15 రోజులు అంటారు. ఈ జనవరిలో 15 రోజులు ఇవ్వలేదు రేషన్. చాలా డిపోలు మూసేశారు, కనీసం 10వ తారీఖు నుంచి క్లోజ్ చేశారు చాలా వరకు. ఆశ కలిగించారు జనానికి, ఏదో ఒక ఆశ కలిగించారు, ఆశని నిరాశ చేశారు. సంక్షేమ పథకాల సంగతి పక్కన పెట్టండి, ప్రజెంట్ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఉన్న ఆరోగ్యశ్రీని పూర్తిగా తీసేశారు. ఆరోగ్య బీమా అన్నారు 25 లక్షలు అని చెప్తున్నారు, కానీ అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అది సమస్య. అది ఇప్పుడు ప్రజెంట్ జ్వరం ఒంట్లో బాగోలేదండి, ఆపరేషన్ కావాలి, ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు ఇస్తామంట? కుదురుద్దా? ఈలో మనిషి ప్రాణం పోదా? ఆరోగ్యశ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. అది ఆరోగ్యశ్రీ 108, 104 ప్రతి కంపెనీ ఉండాలి. అది ఉన్నప్పుడే ప్రభుత్వానికి విద్య వైద్యం ఈ 2 కంపల్సరీ. ఈ 2 ఉన్నప్పుడే ప్రభుత్వాలు నడిచినట్టు, లేదా ప్రభుత్వం పడుకున్నట్టు అయ్యి